ఎక్కువనైనటువంటి ఫలితాన్ని మనం రాబట్టుకోవాల్సింది ఉంటుంది కదా. ఇక్కడ కేవలం భాషతో కోస్తా ఆంధ్ర భాషాధిపత్యాన్ని దెబ్బ కొట్టాల్సింది కదా. రాజకీయంగా దెబ్బ కొట్టలేకపోయాము. ఎవరికి ఏమీ లేకుండా, ఎవరికి ఏ గాయమూ కాకుండా హాయిగా మనం ఉద్యమాలు చేస్తున్నాము. మన వాళ్ళని మనం చంపుకొని, మన వాళ్ళని మనం ఆసుపత్రుల పాలు చేసి, మన వాళ్ళని మనం జైళ్లల్లో పెట్టి, ఇవాళ జైల్లో ఉంది పాట. మనం ఏం చేస్తున్నాము? భావ విప్లవ రంగంలో ఒక స్తబ్దత నెలకొని ఉన్నది. ఈ స్తబ్దత కీడుని శంకిస్తున్నది. ఇది అసామాన్యంగా బాగోలేదు. ఎందుకు మనం ప్రజలని ఉద్దేశించి మాట్లాడలేకపోతున్నాము? ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలంటే ముందు మనని మనం సంస్కరించుకోవాలి. సంస్కరించుకోకపోతే మనం నినాదప్రాయం అవుతాం. మనం ఇవాళ నినాదాలుగా మిగిలిపోతున్నాం తప్ప ప్రజలలో మమేకత అయి వాళ్ళ చైతన్యంలో చైతన్యమై ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేకపోతున్నాం. మన వాయిస్కి ఎక్కడో రుకావట్ ఉంది, ఎక్కడో ఆగిపోయింది, ఇంకా ముందుకు పోవట్లేదు. నిశ్శబ్దంగా గొనుక్కుంటున్నామా? వాళ్ళు ఇంకా ఏమడుగుతున్నారు? భారతీయ భాషల సంస్థలో మైసూరులో ఉంది. తెలంగాణ వాళ్ళకి అది కూడా తెలియదు పాపం. ప్రొఫెసర్లు ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆర్థిక సహాయం చేస్తారని తెలియదు, భాషను బతికించవచ్చని తెలియదు. ఆ సంస్థ ఏం చేస్తున్నది? విశిష్ట భాషా కేంద్రం, ప్రాచీనత, ప్రాచీనత వచ్చింది కదండి. విశిష్ట భాషా ప్రాచీనతకి 33 మంది ఎంపీలు సంతకం పెట్టారు హైదరాబాద్ ఆ సంస్థను తరలించాలని. మరి వచ్చిందా హైదరాబాద్కి? రాలేదు. ఇగో నువ్వు తీసుకోలేకపోయావు కాబట్టి నేను నీకు నిరసన తెలియజేస్తున్నాను అంటున్నారు కోసా ప్రజలు. ఇది ఇక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. భాషోద్యమకారుల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు తెలంగాణకు సపోర్ట్ చేశారు, ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. ఏ సంస్థ కానీ ఏ పార్టీ కానీ ఏదైనప్పటికీ కూడా పరిమితులకు లోబడే పనిచేస్తుంది. ఆ పరిమితుల్లోనే మనం వాటిని చూసి వాటితో స్నేహ కారణం చేయిస్తాం తప్ప మొత్తంగా ఆలింగనం చేసుకోం. చరిత్రకు లోబడే మనం ప్రేమిస్తాం ఆ సంస్థని కూడా. కానీ కూడా మనం చేయి కలపలేకపోవడం భావదారిద్ర్యం, అవికసిత మనస్కత్వం. కర్తవ్యం మనం కూడా నిర్వహించాం. అన్నీ చేశారు, అందరూ చేశారు. ఏమైంది? 32 మంది ఎంపీలు సంతకం చేశారండి ఆంధ్రదేశానికి రావాలని. రాలేదు. రాజకీయాలు ఇవాళ భాషోద్యమ రాజకీయ నాయకులు తయారయ్యారు, భాషా రాజకీయాలు తయారయ్యారు కాంగ్రెస్ లో, తెలుగుదేశంలో. పాప తెలంగాణ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అలాంటివి పట్టించుకోరు. కానీ పట్టించుకోవాలంటా నేను. మన రాజకీయ నాయకులు కూడా భాష గురించి ఎందుకు పట్టించుకో? అరే బాబు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ కూడా భాష పార్టీ లేదు. సరే, అది రాజకీయ పార్టీ, ఎన్నికల పార్టీ, గోల్లీ మారో. కానీ ప్రజా సంస్థలకి కూడా ఒక భాషా సాహిత్య సాంస్కృతిక పాలసీ లేదు. పాలసీ అంటే ఏదో ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పడం కాదు, ఒక కార్యక్రమం. మనం ఎందుకు నిర్దేశించుకోలేకపోతున్నాం? ఇదంతా మళ్ళీ మన ప్రజల కోసమే. మనం మార్కెట్ తెలుగు భాష కోసం మాట్లాడము. ప్రజాస్వామిక తెలుగు భాష, తెలంగాణ భాష గురించి మనం మాట్లాడతాము. మళ్ళీ మన ప్రగతిశీల దృక్పథాన్ని వీడిపోమని నేను అనట్లేదు. ఈ సాహిత్యానికి ఇచ్చే గౌరవం ఏమిటని అది ప్రపంచ మహాసభలని ప్రశ్నిస్తాము. ఈ సాహిత్య ప్రక్రియని, మౌఖిక సాహిత్య ప్రక్రియని ఏ ప్రక్రియకు నువ్వు అవార్డు ఇస్తున్నావు అని అడుగుతాం. జాతీయ స్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ కేవలం లిఖిత సాహిత్యంలో రాయబడినటువంటి గ్రంథాలు మాత్రమే అవార్డులు ఇస్తుంది. కానీ మౌఖిక సాహిత్యం 90%, 80% మౌఖిక సాహిత్యం ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు సాహిత్య అకాడమీ ఈ అవార్డు ఎక్కడా అని మనం ప్రశ్నించాలి. అప్పుడే ఈ ప్రజలు మనని నమ్ముతారు. తెలంగాణ ప్రజలు వాళ్ళ భాషా సాహిత్యాలకు ఏమి చేయడామని వాళ్ళని ఉద్దేశించలేము. దానికి కావలసినటువంటి అధ్యయనము, అవగాహన, ప్రణాళిక, ఈ 3 అవసరం. ఈ 3ంటిని కూడా మనం పెట్టకుండా ఈ ప్రజల గురించి మనం మాట్లాడతామంటే వాళ్ళు మనని నమ్మరు. నువ్వు రేపు ఏ తెలంగాణ తెస్తావో ఈ
పాలసీ ద్వారా నువ్వు చెప్పగలగాలి. సామాజిక తెలంగాణ అని నినాదం ఇవ్వగానే సరిపోదు. ఎక్కడ సామాజిక తెలంగాణ, ఎట్లా సామాజిక తెలంగాణ, సామాజికతకు అర్థం ఏమిటి, నిర్వచనం ఏమిటి, వాడు నమ్మే విధంగా ఆచరణ యోగ్యమైనటువంటి విధానంలో దాన్ని మలచగలిగే స్థితి కావాలి. మరొక వైపు విధ్వంసాలు, సాంస్కృతిక విధ్వంసంతో పాటుగా సాహిత్య భాష విధ్వంసం కూడా ఉంటుంది. ఈ విధ్వంసాన్ని ఆపకుండా భాష విధ్వంసాన్ని కూడా ఆపాలేము. ప్రజలు అది కూడా చూస్తున్నారు. ఇన్ని విధ్వంసాలు రాజకీయాలు చేస్తున్నారు. సాహిత్య సాంస్కృతిక రంగంలో ఉన్నవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఒక్కొక్క మాట మాత్రమే మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. సామాజిక తెలంగాణ కానీ ప్రజారాశులని కానీ మనము మమేకం చేయడానికి ఇవన్నింటి నుంచి మనము ముందుకు పోవలసిన అవసరం ఉంది. వీటిని సాధిస్తూ వీటి గురించి ఆలోచిస్తూ వాడిని ప్రశ్నించాలి. ప్రపంచ మహాసభలని అప్పుడు మనం వేలెత్తి స్పష్టంగా ఎక్కడ ప్రశ్నించగలమో అక్కడే ప్రశ్నిస్తాము. లేకపోతే మన ప్రశ్నకి విలువ ఉండదు, మనం చేసేటువంటి నిరసనకి విలువ ఉండదు. మనం ఎవరి తరఫున ఈ ప్రశ్నను సంధిస్తున్నామో ఆ శ్రమజీవుల ఆ శక్తులకి మనం వేసే ప్రశ్న అర్థం కావాలి, మన నిరసన అర్థం కావాలి, మన బహిష్కరణ అర్థం కావాలి. వారికి ఆ కార్యక్రమం ఇవ్వగలగాలి. బహిష్కరిద్దాం, నిరసన తెలియజేద్దాం, రెండే ఓకే. కానీ ఎందుకు నిరసన, ఎందుకు బహిష్కరించాలి? వివరణ కరపత్రం, పత్రికల్లో, వార్తల్లో, పాటల్లో, కవితల్లో కడలాడాలి. ఉద్యమం ఉన్నప్పుడు అక్షరాలు, ప్రక్రియలు అవన్నీ కూడా సమాజ చరణాన్ని సహస్రవంతులుగా దాన్ని స్పీడప్ చేయాలి. ఎక్కడ వాడు 6 ఏళ్ల నుంచి ప్రపంచ మహాసభలో అని అన్ని విధాల హాయిగా పనిచేసుకుంటూ పోతే సంతోషం. వేదకుమార్ ఇవాళ ఈ మీటి పెట్టి అందరినీ పిలిచాడు. ఎక్కడ కలుసుకున్నాండి, ఎప్పుడు కలుసుకున్నామండి, ఏ విషయాలు కలుసుకున్నామండి, ఎవడు కలిపేవాడు, ఎవడు కలిసేవాడు. ఎంత బాధాకరమైన విషాదకరమైన పరిస్థితి కదా. ఇంత నిశ్శబ్దంలో మొత్తం సమాజం కురుకుపోవడం. ఇప్పటికీ 10 రోజుల టైం ఉంది. 10 రోజులు తక్కువేమీ కాదు. ఏం చేద్దాం, ఆలోచిద్దాం. కలిసి వచ్చే శక్తులని కలుపుకోకుండా ఉద్యమాలు ముందుకు తీసుకుపోతామనడం బూటకం. నీకు శక్తి ఎవడో తెలియదు, ఆక్సిజన్ ఎక్కడ వస్తుందో తెలియదు, మంది ఎక్కడ కొనుక్కుంటామో తెలియదు. మనం రోగిని ఎట్లా బతికిస్తాం, రోగాన్ని ఎట్లా తరిమేస్తాం? అన్నిటికీ ప్రభుత్వం తన పని తను చేస్తుందండి, అది చెయ్యాలి. లేకపోతే ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం నీకు సవాలు ఇస్తే కూడా సవాలని గెలవాలి కదా. గెలవడానికి మనం అశక్తంగా ఉండిపోకూడదు. గెలవగలం, ఎందుకంటే మన వెంట ఇన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులని చైతన్యవంతం చేస్తూ, ఎప్పుడు చైతన్యవంతం చేస్తామంటే మా అక్షరం ఏది కూడా చైతన్యం చెయ్యదు. వారిలో కలిసిపోయినప్పుడు మాత్రమే మన భావాలు పదునెక్కుతాయి. ఆ పదునెక్కిన భావాలు సాహిత్య, భాషా, సంస్కృతుల్లో వ్యక్తం కావాలి. అప్పుడు తిరిగి వాళ్ళు ఉద్యమశీలులు అవుతారు, చైతన్యవంతులు అవుతారు. ఇన్ని రకాలుగా భాషని కుమిచిస్తూ, సినిమా సంస్కృతి నుంచి పోషిస్తూ, మనం రోజు చదివే మా పత్రికలు కూడా, అంటే ఈ చిన్న పత్రికలు కాదు, దినపత్రికల గురించి మాట్లాడుతున్నా, ఆ పత్రికలు కూడా సినీ సంస్కృతిని వారం వారం పెంచి పోషిస్తున్నాయి. సినిమా హీరో ఒక క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్నటువంటి నాయకుడికి వాడి పల్లె గురించి అడుగుతారండి. చాలా విచిత్రం. వాడికి ఎనలేని ప్రేమ వస్తుంది ఆ పల్లె మీద. పల్లెలు భగభగ మండి వృత్తులు అలాకుతలమై ఒక భయానక వాతావరణం ఉంటే వాడు పల్లె గురించి తన జ్ఞాపకాలని పల్లె వేసుకుని ఆనందిస్తూ ఉంటాడు. ఒక సినిమా హీరో కూడా అంతే విధంగా ఆలోచిస్తాడు. ఇది కేవలం బుర్జువా పత్రికలే కాదు, దీనిని మనము కూడా సంస్థలు, ఇతర మీడియాల్లో కూడా మనం సింక్ చేసుకుంటున్నామేమో ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఈ చెక్ చేసుకోనంత కాలం మనము ఆధిపత్య భావజాలపు భాషా సాహిత్య రూపాలు మనము క్యారీ అవుతాం మనకు తెలియకుండానే. అందుకు మనం ఏం చేయాలి అని మనం అనుకున్నప్పుడు నేను 3-4 ఆలోచనలు మాత్రమే మీ ముందు ఉంచుతాను. ఇది చర్చాగోష్ఠి కాబట్టి అది ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నంత అవే కాదు, కలిసి మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాత అందరూ ఒప్పుకున్న విషయాలు మనం ముందు తీసుకుపోవాలి. ముందు కరపత్రాలు తయారు కావాలి, జిల్లాల వారీగా తయారు కావాలి. అందులో బాబు యంత్రాంగంలో తెలంగాణ వాళ్ళే ఉన్నారు. ఇట్లా వరకు జిల్లా యంత్రాంగం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాషని నన్నయ్యని మినహాయించి ఆది కవి ఎవరున్నప్పటికీ కూడా వారి గురించి మీరు చెప్పండి. విధ్వంసం జరుగుతున్నది విషయాన్ని జిల్లా యంత్రాంగానికి మీరు చెప్పండి. తెలంగాణ భాష సంస్కృతులకు అన్యాయం ఎలా జరిగింది, ఇంతవరకు ఎలా జరుగుతుంది, సినిమా వల్ల, ఇతర మాధ్యమాల వల్ల, పత్రికల వల్ల విప్పి చెప్పండి. ఇగో ఇది మీరు చేయవలసినటువంటి పని. పంపండి ఒక 2 లక్షల కరపత్రాలు. భాష నిరసనగా ఎక్కడ కలిసి చేద్దాము? జిల్లా కేంద్రాలలో చేయాలి, హైదరాబాద్లో చేయాలి, తిరుపతిలో చేయాలి. దీనికి మనం ఏం ఆలోచిద్దాం, ఎట్లా చేద్దాం, ఏ శక్తులతో కలిసి చేద్దాం? ఇప్పుడు ఈ ప్రపంచ మహాసభ పట్ల ఎంత నిరసన తెలియజేస్తే అంత తెలంగాణ అస్తిత్వవాదం, ప్రాంతీయవాదం గెలుపు ఆధారపడి ఉందని నేను భావిస్తున్నాను. దానిని ప్రజలలోకి సింపి చేయడమే మనం చేసే పని. ఈ పని తెలివిగా చేయగలిగితే మరొక 10 ఏళ్ళు ఈ ఉద్యమం సజీవంగా ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. ఇకపోతే మన చేతిలో ఉన్న పని, మన కవితలు రాయండి, పాట రాయండి. ఒక్క పాట రాలేదు, ఒక కవిత గౌరీశంకర్ రాశాడు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏదో వ్యక్తీకరణ కదా, సాహిత్య వ్యక్తీకరణ, సృజనాత్మక వ్యక్తీకరణ. ఆ వ్యక్తీకరణలోకి ఈ భావాలను మనం సింక్ చేయాలి. ఆ తర్వాత స్కిట్స్, నాటకాలు, అప్పటికప్పుడు నాటకాలు అల్లి దాని నిరసనోద్యమ దానిని అధ్యయనం చేయడానికి ఆ నాటకాన్ని కూడా చిన్నపాటి నాటకాలను స్కిట్స్ అంటాం మనం, వాటిని వివిధ కళారూపాల ద్వారా ఇలా కొన్ని ఆలోచనలు. ఒకటేమో నిరసన, బహిష్కరణ, వీటికి సంబంధించినటువంటి వ్యక్తీకరణలు సాహిత్యంలో, ఇతర రూపాల్లో. పత్రికలను ఉపయోగించుకొని వ్యాసాలు పుంఖానుపుంఖంగా రావాలి. ఈ వ్యక్తీకరణలు ప్రజలకి అందాలి. ఆ అందేటువంటి ప్రయత్నం చేయడంలోనే మనం సఫలం కావాలని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైనా, శ్రామిక ప్రజల భాష, సాహిత్యాలు, వాళ్ళ కళలు, జానపద కళలు, వాటికి కూడా గౌరవం కలిగించే విధంగా మనం వాయిస్ చేయాలి, నినాదం చేయాలి. దాన్ని ఒక ఎజెండా మీదకి తీసుకురావాలి. ఈ పార్టీలకు భాషా సాంస్కృతిక పాలసీ తప్పనిసరిగా ఉండాలని మనం నిక్కచ్చిగా చెప్పాలి. ఈ ప్రాంతీయ పార్టీలకు మరీ ముఖ్యంగా ఈ పాలసీ చెప్పాలి అని ఇదే సందర్భంగా మనం వాళ్ళ మీద ప్రెస్ చేయాలి. లేకపోతే రేపు తెలంగాణ ఏర్పడినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితినే వాడు కొనసాగిస్తే జవాబుదారి మనమే అవుతాం. అది సామాజికమైనటువంటి తెలంగాణ కావడానికి వీలు లేదు. అది వర్గ తెలంగాణనే ఉంది తప్ప సామాజిక తెలంగాణ కాదు. కాబట్టి ఆనాడు మేము వాయిస్ చేశాము, ఇలా ఉంటే బాగుంటుంది అని మన పిల్లలు వాళ్ళు మాట్లాడే విధంగా మనం కొన్ని ఆలోచనలు చేయాలి. ఇలాంటి ఆలోచనలు చేయడానికి, చర్చించుకోవడానికి ముందుకు వచ్చినందుకు నేను అభినందిస్తూ ముగిస్తున్నాను. బలహీనతలు తెలుసుకోవటం, మన బలహీనత తెలుసుకోవటమే మన గొప్ప బలము. మన బలహీనతలు ఇది తిరుమలరావు గారు చాలా శాస్త్రీయంగా, వివరంగా, ఇన్డెప్త్గా చాలా భాషా సాహిత్య రంగాలకు సంబంధించి చెప్పిన విషయాలన్నీ కూడా మొత్తంగా ఈనాడు తెలంగాణ ఉద్యమాన్ని కూడా వర్తిస్తాయి. ఎందుకంటే
ప్రజలు డిసెంబర్ 9 దాకా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలు ముందుకు తీసుకుపోయారు. అది విద్యార్థి సంఘాలే కావచ్చు, గ్రామ జేఏసీలు, మండల జేఏసీలే కావచ్చు. వాళ్ళను అడిగితే మీ ఏ జేఏసీ అంటే, ఏ జేఏసీ అంటే తెలంగాణ జేఏసీ అన్నారు. మేము ఫలానా పార్టీ జేఏసీయో ఫలానా ఇన్ని అనలే, అన్ని జేఏసీలు కలిసిన ఒక గ్రామాల్లో మండలాల్లో ఎవరిని ప్రశ్నించినా మరి మిమ్మల్ని ఎవరిని అడుగుతున్నారంటే మమ్మల్ని మా పిల్లల్ని అడుగుతున్నారని చెప్పారు. అంటే ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, కాకతీయ విద్యార్థులు కావచ్చు, అంత మాట మీరు ఏ పార్టీ అంటే, పార్టీ అంటే మా జెండా ఎజెండా అన్ని తెలంగాణయే అని ప్రజలు చెప్పారు. అది డిసెంబర్ 9 దాకా నడిచింది. ఆ తర్వాత ప్రజలు ఒక అడుగు ముందుకేయించిన ఉద్యమాన్ని ప్రతిసారి రాజకీయ పార్టీలు కావచ్చు, రకరకాల ఆధిపత్య శక్తులు కావచ్చు 2 అడుగులు వెనక్కి తీసుకుపోతున్నాయి. ఎప్పుడైనా 2 అడుగులు ముందుకు ఒక అడుగు వెనక్కేసినా 2 అడుగులు ముందుకు పోయినప్పుడు మాత్రమే ఏదైనా గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. కానీ 1 అడుగు ముందుకు పోయిన దాన్ని 2 అడుగులు వెనక్కి తీసుకుపోతే, అంటే 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అంటే అది ఎప్పటికీ గమ్యం చేరలేదు. ఈ భయాలు చాలా మందికి ఉన్నాయి ఈనాడు. అట్లాంటి విషయాలను, ఈ భయాల గురించి, ఆందోళన గురించి చాలా నిర్మాణాత్మక విమర్శతో తిరుమలరావు గారు చెప్పారు. నిర్మాణాత్మక విమర్శ మాత్రమే కాదు, సూచనలు కూడా చేశారు. ఈ భాషా ఉద్యమానికే కాదు, ఇన్ జనరల్ తెలంగాణ ఉద్యమానికి కూడా తిరుమలరావు గారు చెప్పిన విషయాలు చాలా వరకు వర్తిస్తాయని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ బాధ్యత ఇప్పటికైనా మొదలు పెట్టాలి. నిజానికి మొన్న ఒక రౌండ్ టేబుల్ నడిచింది, అది మా ఇనిషియేషన్ తో నడిచినప్పటికీ కూడా అక్కడ కూడా ఒక నిర్దిష్టమైన ఏది తగలేదు. మేము అక్కడ చేస్తాం, మీరు వస్తే రండి, లేకపోతే లేరని మేము అన్నాం. తిరుమలరావు గారు ఆ విషయం చాలా బాగా చెప్పారు. ఆయన రానట్టుంది కానీ రాకపోయినా సరే ఆయన ఆ విషయం బాగా చెప్పారు. మాకు చాలా మిలిటెన్సీ ఉంది, మేము పోయి అక్కడ చేసుకుంటాం, మీరందరూ ఏమైనా చేసుకోండి అన్న పద్ధతులు. అది అక్కడ అయిపోయిన ఏంటంటే అందరు కలిసి 3 రోజులు ఏదన్నా చేయాలని. ఇప్పుడు కాదు, గౌరీశంకర్ గారు ఈ తెలంగాణ రచయితుల కవులు సదస్సు జరిగినప్పుడు అప్పుడు అన్నారు. అట్లనే సిద్ధారెడ్డి గారిని ఏదో అవమానించినప్పుడు కూడా అవి పెట్టబోతున్నారట, మనం ఇప్పటి నుంచే అందాం అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఒక నెల రోజుల కింద దాకా ఈ ప్రయత్నం అది మొదలయ్యి అవన్నీ చాలా ఉధృతంగా నడుస్తుంటే ఇప్పుడు మనం ఈ రకమైన నిరసన ఏంటంటే రిచువలిస్టిక్ నిరసన మాత్రమే జరుగుతున్నది. అంటే ఇది రిచువలిస్టిక్ నిరసన తప్ప నిర్మాణాత్మకమైన నిరసన, ప్రతిఘటన కాదు. ప్రతిఘటన జరగాలి. ఆ ప్రతిఘటన జరగాలి అంటే ప్రజలతో కలిసి చేయాలి తప్ప కేవలము రచయితలు, సాహిత్యకారులు ప్రతిఘటించే శక్తి ఉన్నదని నేను అనుకోను. అయితే ఇంకొక మంచి సూచన ఏంటంటే, ఆ తెలంగాణ ఈ సాహిత్య ఉద్యమానికి సీమాంధ్ర ప్రజలు కూడా ఇది సంఘాలను కలుపుకోవాలన్నట్టు, నిజానికి తెలంగాణ ఉద్యమం కూడా ఆ దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ చాలా జరుగుతున్నాయి. నేను చాలా మందిని అన్నాను. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందేమన్నాడు, ఇస్తే ఒకవేళ తెలంగాణ ఇస్తే మాకు కూడా ఇవ్వాలి అని మొదలన్నాడు. కానీ తర్వాత మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ఇస్తే అనట్లేదు, మాకు ఇవ్వాలి అనే అంటున్నాడు. కనీసం ఇందిరా పార్క్ దగ్గర వచ్చి కూర్చుంటే ఎప్పుడు పోయి మద్దతు ఇవ్వలేదు. ఇవ్వాలి కదా. జయాంధ్ర ఉద్యమం మొదలైతే అది మనకు కూడా ఉపయోగమే కదా. మన పక్కన మన మునగ అది కోదాడు మునగాల పక్కన అతనేదో చేస్తుంటే అరెస్ట్ చేస్తే మన వాళ్ళు ఖండించని అడిగలేదు. వసంత నాగరావుని ఖండించలేదు. ఇది ఎక్కడో అది సాహిత్యంలో అభివృద్ధి చేసిన ఉంది. అంటే మన ఉద్యమమే శ్రీకృష్ణ గింగిలు కొట్టించడమా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, పోయి షిండే అంటే ఏదో మా ఊళ్ళల్లో సామెత చెప్తారు, రెండోది మొదలాడు అని. అంటే హోమ్ మినిస్టర్ లేక ఒక కొత్త మంత్రి కొత్త వాళ్ళు తిన్న ప్రతిసారి పోయి అఖిల పక్షం జరుగుతుందా? రేపు చాలా సహజంగా జరిగే విషయం ఏంటంటే 2 రోజులకు ఒకసారి శాఖలు మారుతూనే ఉంటాయి. శాఖలు మారినప్పుడల్లా మీరందరూ పోయి అఖిల పక్షాలు చేశారు. అంటే ఇట్లా సాగదీస్తూనే ఉన్నారా? ఈ సాగదీత జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. ఎప్పటికో అప్పటికి డినై చేయడానికి ఈ సాగదీత ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా తిరుమలరావు గారు మాట్లాడిన ఈ తెలుగు ప్రపంచ మహాసభలకు సంబంధించిన విషయంలో ఆయన మొత్తం ఇన్ జనరల్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సంబంధించిన ఎన్నో కూడా మనం గ్రహించి సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ జూలూరి గౌరీశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.